అయితే కనకదుర్గ గారు, వాస్తవానికి చేసినదే తప్పు. అది ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. అదే టైంలో దాదాపు 2022లోనే ఇది ఎక్కడో నెయ్యి వాసన వస్తుందని చెప్పి పోర్టు కార్మికులు, ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు పోర్టు కార్మికులు చెప్పినట్టు వాసన వస్తుందని చెప్పేసి అన్నప్పుడే దాన్ని టెస్ట్కి పంపించినటువంటి అవి ఇంకా రిపోర్ట్స్ ఇంకా రాలేదు అంటే ఏ దేశానికి పంపించాలని చెప్పేసి అనుకోవాలి. ఆ రిపోర్ట్లు ఇప్పుడు వస్తాయా లేదా అంటే ఏం చెప్తారు? అసలు రిపోర్ట్లు ఎలా వస్తాయండి? ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి? తప్పు చేశాక పంపించామని చెప్తారు అంతే. ఇప్పుడు అసలు మొత్తం మీరు ఇష్యూ తీసుకుంటే నిన్న మొన్న కూడా మీరు గమనించండి, అందులో జంతువుల కొవ్వు లేదంటారు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు లేదంటాడు, గొడ్డు మాంసం లేదంటాడు. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే, ఇందాక సార్ చెప్పినట్టుగా అర్నాబ్ గోస్వామి ఏదైతే 100 కోట్లు మంది పైబడి హిందూ జనాభా ఉంది కాబట్టి, అంటే హిందువులు ఇంకా బాధ పెడుతున్నాడు. ఇప్పుడు మనం ప్రసాదం అనేది ఒక ప్రసాదంలో చూస్తాం కదండి, దాంట్లో ఈ కొవ్వు కలవలేదంటే అసలు మాట ఏంటి అంటే ఇంకా మనుషుల్ని బాధ పెట్టాలి. ఆ తత్వం చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డికి ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ అంటే మీరు ఊహించండి. అసలు ఇప్పుడు దేవుడి ప్రసాదం దగ్గర బ్రాహ్మణ నాన్ బ్రాహ్మణ ఉండదు, దేవుడి ప్రసాదం దగ్గర వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఉండదు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరం కూడా స్నానం చేసి పవిత్రంగా వెళ్తాం. అలాంటి చోట నువ్వు అసలు ఈ పదాలు వాడుతున్నాడంటేనే నాకు అది చాలా బాధగా ఉందండి. నిన్న ఎవరు సుభాష్ గారు మాట్లాడుతూ అర్నాబ్ డిబేట్లో, ఎవరు బీజేపీ ప్రతినిధి తెలంగాణ, ఆయన అదే అన్నాడు. సుభాష్ నిన్న కడిగి పెట్టాడు. ఇంకొక మాట అడిగాడు ఆయన, అసలు 319 రూపాయలకి నెయ్యి ఎక్కడ వస్తుంది అంటూనే కార్తీక్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన, వైసీపీ అతను. అయితే యు లిజన్ అని చెప్తూనే ఉన్నాడు. అన్నాక నువ్వు ఒక్క మాట చెప్పు కార్తీక్, అసలు మీ వైసీపీ వాళ్ళు 2019-24 మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది క్రిస్టియన్స్ని మీరు అపాయింట్ చేశారు, ఎంతమంది ముస్లిమ్స్ని అపాయింట్ చేశారు? ఇదే పని మీరు 2019-24 మధ్యలో మస్జిదుల్లో కానీ లేదు చర్చిల్లో కానీ ఎవరినైనా అపాయింట్ చేశారా? హిందువుల్ని చేయగలరా? నిలదీశాడు ఆయన. ఇందాక మీరు చెప్పినట్టు మొత్తం ఈ కల్తీల గురించి మాట్లాడాడు ఆయన. మాట్లాడి ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఏం చెప్తానంటే, ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ నేషనల్గా ఇది చర్చ జరుగుతోంది. నిన్ననే ఎందుకు జరగాలి అంటే, మీరు గమనిస్తే మన కూటమి ప్రభుత్వం మొన్ననే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది? ఎందుకు పెట్టింది? ఒక టీడీపీ, ఒక జనసేన, ఒక బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిపి ఎందుకు పెట్టారంటే దే వెయిటెడ్ ఫర్ ద రిపోర్ట్. అదేవిధంగా ఇవాళ జాతీయ స్థాయిలో ఇది ఒక చర్చకు వచ్చిందంటే వాళ్ళు కూడా పూర్తి వివరాలు వచ్చే వరకు ఆగారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి నిన్న మొన్న రిపోర్ట్ వచ్చిందంటే మరి వైసీపీ వాళ్ళకి దాదాపు 10 రోజుల క్రితం వచ్చింది. అంటే వాళ్ళకి వస్తుందండి, వాళ్ళకి దొంగ రిపోర్ట్లు వస్తాయి కదా, అన్ని దొంగ బుద్ధులు ఉండే వాళ్ళకి ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందు ఏమంటే తప్పు చేసిన వాడే ముందు రియాక్ట్ అవుతాడు. ఇంకో ఆ రియాక్ట్ అవడంలో కూడా మీరు గమనిస్తే కనుక అయితే ఇప్పుడు A1 నుంచి A36 వరకు అందరూ ఒకటే మాట్లాడతారు, ఒకే స్క్రిప్ట్ ఉంటుంది. మొన్న అదే మాట్లాడారు, నిన్నను అదే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. మీరు గమనిస్తే ఇంకా వేరే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనకి బ్రాహ్మడును ఆవు కథ తెలుసు. ఆవు కొనుక్కుని వెళ్తుంటే మ్యాక్ అంటాడు ఒకడు, మీకు తెలుసా? 4 దొంగలు దాన్ని చూస్తారు, ఎలాగైనా ఆవుని వాళ్ళు కాజేయాలనుకుంటారు. అనుకుని ఫస్ట్ దొంగ కనిపిస్తాడు, ఫస్ట్ బ్రాహ్మడు ఫస్ట్ ఒక దొంగ వస్తాడు. వచ్చి అదేంటి బ్రాహ్మడు గారు మీరు మేకను పట్టుకెళ్తున్నారు అంటాడు. అదేంటయ్యా అలా అంటావు, నేను ఆవును కొనుక్కుని వెళ్తుంటే సంతలో అంటాడు ఆయన. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇంకొక దొంగ మళ్ళీ అదే ప్రశ్న వేస్తాడు. అలా 3 వేశాక 4వ వాడు అదే అడిగేసరికి ఆ బ్రాహ్మణ్ నిజం అనుకుంటాడు, ఓహో నేను మేకను పట్టుకెళ్తున్నాను ఏంటి, అమ్మో దీన్ని ఇంటికి తీసుకెళ్తాం ఏంటని వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ కథ కరెక్ట్ గా వైసీపీ వాళ్ళకి అప్లై అవుతుంది. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు, ఏం తప్పులు చేశారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ పొన్నవాళ్ళు చెప్పిన మాటని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తున్నారు. ఏది? పందికొవ్వు అనే మాట. ఫస్ట్ పందికొవ్వు గురించి పొన్నవాళ్ళు కదండి చెప్పారు, మాట్లాడింది ప్రెస్ మీట్ పెట్టి ఆయన కదా. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? అవి కొన్నిసార్లు అంటే ఆవులు కావచ్చు ఏదైనా కూడా మేత తక్కువ తిన్నా దానికి ఏదో ఒక చిత్రమైన లాజిక్ చెప్పాడు. మాల్న్యూట్రిషన్ లో ఉన్నప్పుడు కల్తీ జరుగుతుంది అంటే మరి ఇది మనకు తెలియదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక స్త్రీగా మేమందరం కూడా
పిల్లలకి పాలు ఇచ్చిన వాళ్ళమే. కానీ ఈ కొత్త లాజిక్ మాకెవరికి తెలియదు. అంటే మనం ఎంతో జంతువులు అంతే కదా, ఎస్పెషల్లీ ఆవులు. అంటే వీళ్ళు అన్నీ తెలుసు వాళ్ళకి, వాళ్ళు ఏం తప్పులు చేశారో తెలుసు కాబట్టి దాన్ని సమర్థించుకోవటానికి ముందే గగ్గోలు పెట్టేశారు. కానీ వాళ్ళు ఊహించిన విషయం నిన్న ఏం జరిగిందంటే అర్నాబ్ గోస్వామి నిన్న ఇచ్చి పడేశారు. అదేవిధంగా బీజేపీ తరఫున సుభాష్ గారు పాయింట్ వైజ్ మాట్లాడి ఆయన నోరు ఎత్తలేకుండా చేశారు. ఇవాళ హిందువులందరూ, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, స్వామీజీలు రావాలండి, మఠాధిపతులు రావాలి, హిందువులందరూ ఏకం కావాలి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి తెలుసా అండి, ప్రసాదం అనేది మనకి ఒక దాన్ని ఏమంటారు, అది ఇమోషన్. మనకి ఎంత పెద్ద ఇమోషన్ అంటే మీరు ఇవాళ నాకు ప్రసాదం తీసుకొచ్చి పెట్టి రేపు మన డివిఎస్ గారు తెచ్చిపెట్టినా కూడా నేను అంతే భక్తితో తీసుకుని అలాగే కళ్ళకద్దుకుని తింటాను. నేను నిన్న తిన్నా కదా ఇవాళ ఎందుకని అనుకోను నేను. సో దీని పాయింట్ మీదనే జర్నలిస్ట్ సాయి మాట్లాడుతూ నిజంగా లప్సా లాంటి టాయిలెట్ క్లీనర్స్ కలిపారు లేదా కెమికల్స్ కలిపారని చెప్పి అంటున్నారు కదా, మరి భక్తులకి ఏం కాలేదు కదా, వాస్తవానికి నిజంగా అట్లా కలుపుకొని తింటే ఏమీ కాదా? అయితే ఒక పని చేయండి, మీ ఇంట్లో ఉన్న స్వీట్లో లేదా లడ్డూను తీసుకొచ్చేసి టాయిలెట్ క్లీనర్లో ముంచేసుకొని తినండి, ఏమైద్దో లేదో చూద్దాం అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లారిటీగా ఏం చెప్పారంటే నిజంగా స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటుంది మనం చెప్పుకున్నామా. అదే విధంగా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అసలు ముందు సాయిని, ముందు హిందూ సంఘాలన్నీ సాయిని పిలిచి ముందు ముంచి తినిపించండి. సీరియస్లీ, ఐఎమ్ నాట్ జోకింగ్. వీ హ్యావ్ టు కాల్ హిమ్. అతను ఫస్ట్ తినిపిద్దాం, అతను ఎదురుగుండానే అతన్ని ముంచుకొని తినమందాం. ఒక ప్రసాదాన్ని తీసుకొచ్చి మీరు అందులో ముంచుకొని తినమంటున్నాడంటే ఎంత వైసీపీ కొమ్ము కాస్తున్నాడు. విజయసాయిరెడ్డి చెప్పాడు కదా, పేటీఎం అని చెప్పాడు కదా, నా చేతులతో ఇచ్చానని చెప్పాడు కదా. అసలు హిందువుని చెప్పుకోక సాయి పేరు కూడా మార్చుకో. మీకు తెలుసా ఆయన పేరు కింద ఏమిస్తారో కమెంట్స్ లో, నేను చెప్పను ఆ పదం, తెలుసా మీకు? కసాయి అంటారు అతన్ని, కింద కమెంట్స్ లో అతన్ని కసాయి అని పెడతారు, తెలుసా మీకు? అది మనం వాడకూడదు, వాళ్ళు పెట్టింది. అందుకని ఇవాళ ఈ మాట మాట్లాడినందుకు నిజంగా కసాయి అయితేనే కదా మాట్లాడాలి. కాబట్టి నేనేం అడుగుతున్నానంటే సాయి గారిని పిలిచి మనం, సాయి గారు మేము మీకు తిరుపతి లడ్డు ఇస్తాము, ఇప్పుడు లడ్డు ఇస్తాము, దాన్ని మీరు ముంచుకొని తినండి అని చెప్తాం. ఇది చాలా తప్పండి. ఇప్పుడు మీరు వెనకేసుకు రండి, మీకు ఇష్టమైతే అవ్వనివ్వండి. నేను అర్నాబ్ గోస్వామి చెప్పినట్టు 100 కోట్ల హిందువుల మనోభావాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి సాయి లాంటి వాళ్ళ మీద కేసు పెట్టచ్చు మనం, తప్పేమీ లేదు. ఎందుకంటే ఇది సత్యం కాబట్టి. ఇక్కడ అసలు మనందరం కూడా తిన్నామండి 22లో మనం చూసాం అది. ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా ఎందుకు ఇది నెగిటివ్ ప్రభావం చూపించలేదంటే, మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే, మీరు నిజమైన భక్తుడైతే, ఇప్పుడు మట్టి తిన్నా మందు అవుతుందంటారు చూడండి కొన్ని సందర్భాల్లో, అలాగా ఆ ప్రసాదం మనకి ప్రసాదం లాగానే లోపలికి వెళ్తుంది. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా అది మన బాడీని ఏమీ చెయ్యదు, స్వామివారి మీద భక్తి వల్ల. అంటే నిజంగా దేవుడు ఉన్నట్టే, నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టే ఇవాళ ఇవన్నీ బయటకు వచ్చాయి, ఇంకా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎందుకు జరగలేదు అంటే నువ్వు టెస్టులు చేయొచ్చు, కోరుకుంటున్నావా నువ్వు? ఇంకొక మాట కూడా నేను మొన్న అన్నానండి, ఇప్పుడు వీళ్ళు హిందువుల జనాభా తగ్గించదలుచుకున్నారా, వీళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి హిందువులు రాకుండా చేయాలనుకుంటున్నారా? వాటికాన్ ఇవాళ నెంబర్ 1 కాదు కాబట్టి దీని పరపతి తగ్గించాలనుకుంటున్నారా? ఏ దురుద్దేశంతో మీరు ఇవన్నీ చేశారు? 235 కోట్లు పక్కన పెడితే మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? నిన్నను ఇంకొక డౌట్ కూడా నేను వ్యక్తపరిచా. ఏంటి తెలుసా అండి, ఇప్పుడు మహిళలకు ఏమన్నా అంటే సంతానోత్పత్తి విషయంలో ఇది ఏదన్నా చెడు చేస్తుందా, దీని మీద కూడా టెస్టులు చేయించాలి. ఎందుకంటే వాళ్ళు అంత కుతంత్రాలు కూడా పన్నే అవకాశం ఉంది. మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, ఇది చాలా మంది వ్యక్తపరిచారు నా దగ్గర, బయట మహిళలు కూడా. ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే వీళ్ళు జనాభా నియంత్రణ కోసం ప్రయత్నించారా, హిందూ జనాభా ప్లస్ హిందువుల మనోభావాల మీద దాడిది. అంటే మీకు పరమ పవిత్రమైనది ప్రపంచంలో ఉండే ఏ హిందువుకైనా తిరుమల తర్వాతే కదా ఏదైనా. అంటే అందరి దేవుళ్ళు ఉన్నారు మనకి, అందరి దేవుళ్ళని మనం పూజిస్తాం, కానీ ఆ తిరుమల అనేసరికి అదొక ప్రత్యేకత. కాబట్టి ఇవాళ మీరు ఇంతమంది హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. కాబట్టి నిన్న అర్నాబ్ చెప్పడం మనం అంతకుముందే అడిగాం, జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, వైవి సుబ్బారెడ్డి చెప్పాలి, కరుణాకర్ రెడ్డి చెప్పాలి, ధర్మారెడ్డి చెప్పాలి. మీరు ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డిని బలి చేసేసో లేకపోతే ధర్మారెడ్డిని బలి చేసేసో కేసు క్లోజ్ అయిపోతుంది అనుకుంటే కుదరదు. అది మనం చెప్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.